హాయ్, వెల్కమ్ టు యూఏ టీవీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్కు దూరం అవుతున్నారా? ఆయన చూపు మళ్ళీ బీఆర్ఎస్ వైపు మళ్ళిందా, లేక మంత్రి పదవి కోసం దానం వ్యూహమా? అందుకే కేటీఆర్కు మద్దతుగా మాట్లాడారా? ఇంతకీ దానం వ్యూహం ఫలించిందా లేదా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏది చేసినా సంచలనమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచి నెలలు కూడా గడవక ముందే అధికార పార్టీలో చేరిపోయారు. ఏ పార్టీలో గెలిచాం అన్నది ముఖ్యం కాదు, అధికార పార్టీలో ఉండటం, తన సొంత పనులను చేసుకోవడమే తనకు ముఖ్యమని చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న దానం నాగేందర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. సొంత పార్టీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అధికార పార్టీలో ఉంటూనే ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికార పార్టీలో చేరిపోయారు దానం నాగేందర్. అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్లు అధికారం చెలాయించిన దానం నాగేందర్ ఆ వెంటనే గులాబీ జెండాను ఓ మూలన పడేసి హస్తం పార్టీ కండువాను భుజానెత్తుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ఢిల్లీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడితే కానీ కాంగ్రెస్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. కానీ అధికార పార్టీలో చేరడమే ఆలస్యం. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తెచ్చుకుని అధికార పార్టీలో తన హవా ఏ స్థాయిలో ఉందో చూపించారు. అయితే ఎంపీ ఎన్నికల్లో దానం నాగేందర్ను సికింద్రాబాద్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. కానీ దానం నాగేందర్ మాత్రం తన స్పీడును అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరారు. అయితే అధికార పార్టీలో చేరినప్పటి నుంచి దానం నాగేందర్ తీరు మాత్రం వివాదాస్పదంగా అవుతుంది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల్ని మొదలుపెట్టారు. గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటలు కబ్జా, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై సర్కారు ఉక్కుపాదం మోపింది. ఈ చర్యతో దానం నాగేందర్ షాక్ తగిలింది. తన సొంత నియోజకవర్గ పరిధిలో హైడ్రా కూల్చివేతలను దానం నాగేందర్ అడ్డుకోవడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీలో కొనసాగుతూ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏంటని కాంగ్రెస్ నేతలు దానంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పుష్ప 2 సినిమా విషయంలోనూ దానం నాగేందర్ తీరు వివాదాస్పదమైంది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో ఓ మహిళ మృతి చెందడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు దాకా మ్యాటర్ వెళ్ళింది. దాంతో రేసులోకి వచ్చిన దానం నాగేందర్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. రేవంత్ చర్యతో కాపు కులస్తులు కాంగ్రెస్కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని కామెంట్స్ చేశారు. తాజాగా దానం నాగేందర్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఫార్ములా రేస్ కేసులో మంత్రి కేటీఆర్కు మద్దతుగా ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఫార్ములా రేసుతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పారు. గతంలో చంద్రబాబు ఫార్ములా రేసును హైదరాబాద్ తీసుకొద్దామని ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు. కానీ కేటీఆర్ మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని పొగడ్తల వర్షం కురిపించారు. అయితే అధికార పార్టీలో కొనసాగుతూ ప్రతిపక్ష నేతలను దానం ప్రశంసించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు గతంలో దానం నాగేందర్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అయింది. అధికార పార్టీలో చేరిన కొత్తలో బీఆర్ఎస్ నేతలపై ఆయన నోరు పారేసుకున్నారు. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన దానం నాగేందర్ తీరును చూసి కాంగ్రెస్ నేతలే నోరేళ్లబెట్టారట. కానీ ఈ ఎపిసోడ్ ముగిసిన వెంటనే ఆయన మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి సారీ చెప్పినట్లుగా ఆయన ఒప్పుకున్నారు. దాంతో దానం నాగేందర్ అధికార పార్టీలో ఉన్నారా లేక ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. అధికార పార్టీ నేతలను బ్లాక్మెయిల్ చేసేందుకు ఈ కామెంట్స్ చేసి ఉంటారని గాంధీ భవన్లో చర్చ నడుస్తోంది. మంత్రి పదవి కావాలని దానం నాగేందర్ అధిష్టానాన్ని కోరుతున్నారు. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇలా ఇండైరెక్ట్గా రంగంలోకి దిగారని అంటున్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ స్పందించారు. దానం నాగేందర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇన్సైడ్లో మాత్రం దానంకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే అది దానం బ్లాక్మెయిల్కి తలొగ్గి కాదని, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా దానం లాంటి వారికి మంత్రి పదవి ఇస్తే హైదరాబాద్లో బలం మరింత పెరుగుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ చూస్తుంటే దానం వ్యూహం ఫలించినట్లే కనిపిస్తుంది. కానీ అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ప్లాన్ వర్కౌట్ అయ్యిందని బయటకు చెప్పలేం.